లోకసువార్త 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుతాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏం అడగమంటున్నాడు, ఏం వెతకమంటున్నాడు, ఏమి తట్టమంటున్నాడు. ఒక్కోటి ఒక్క విధం ఇక్కడ దేవుడు చెప్పేశాడు. అడగడం వేరు, వెతకడం వేరు, తట్టడం వేరు. ఈ కోణాలు కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం ఏం చేయాలని చూసుకుంటే, అడగడంలో మొట్టమొదట మనము పరిశుద్ధాత్మను అడగాలి. ఈ పరిశుద్ధాత్మ దేని కొరకు అంటే తెలివి, వివేచన, జ్ఞానము కొరకు. ఓకే, మీకు దీని గురించి స్పష్టంగా తెలియాలంటే సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి. అంటే మనం ఏం అడగాలి, ఏం వెతకాలి అనేది అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పి ఉన్నాడు. ఓకే, ఇది మనం ప్రతి దినము కూడా దారిన పోతున్నా, అన్నం తింటున్నా, ఆఖరికి మనం బాత్రూమ్ పోయిన సమయంలో కూడా అడగాలి. ఎందుకనంటే ఆల్రెడీ మనలో ఉన్నాడు కదా. పౌలు గారు చెప్తాడు, ఎవడైతే యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకుంటాడో వారిలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే సాధ్యమని. అంటే మనం అందరూ ఒప్పుకున్నాం కదా, మనలో దేవుడు ఉన్నాడు కదా, మళ్ళీ అడగడం ఎందుకు అనుకోవచ్చు. మనం చూస్తాం, శిష్యులకి అభిషేకం ఇచ్చి పంపిస్తాడు, అద్భుతాలు చేస్తారు. వచ్చిన తర్వాత కూడా దేవుడు తిరిగి లేచిన తర్వాత కూడా అభిషేకిస్తాడు. ఆ తర్వాత కూడా మీరు ఇక్కడే నిలిచియండి, పైనుంచి ఆ యొక్క శక్తిని పొందుకునే వరకు నిలిచి ఉండడని కూడా చెప్తాడు. మనకు తెలుసు కదా ఇవన్నీ. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నాము, మనలో పరిశుద్ధాత్మ ఉందా చాలు అనుకోకూడదు. ఆ మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని శక్తి మనకు కావాలి. అవునా? ఎందుకంటే మనం ప్రతిదీ సాధించడానికి. హల్లెలూయా. లోకసువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో దేవుడే చెప్పేశాడు, పరిశుద్ధాత్మను అడిగితే మీకు ఈడా. చదువుదాం. లోకసువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. ఇక్కడ దేవుడు కొందరికే ఇస్తానని చెప్పలేదు, అర్హత కలిగిన వారికి ఇస్తానని చెప్పలేదు, అడిగిన ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏమని అడగమని? పరిశుద్ధాత్మను అడగండి. కానీ మనం ఏం అడుగుతున్నాం? లైక్ దాట్. అడగడం వేరు, తట్టడం వేరు. తట్టడం అంటే జస్ట్ లైక్ దాట్, సమయం సందర్భం బట్టి తట్టతాం. ఏదైనా అవసరానికి పోయి తట్టడం. అవునా? అడగడం అంటే దానికి అన్లిమిటెడ్, లిమిట్ లేదు. ఇంక వెతకడం అన్నా లిమిట్ లేదు, దొరికేదాకా ఎతకడమే. తట్టడానికి మాత్రమే ఒక లిమిట్ ఉంది. హల్లెలూయా. అవునా కదా? ఎవరైనా అప్పియాలి మనకు, మనం ఒక సమయంలో పోయి మాత్రమే తట్టగలం. అదే అడగడం అనుకోండి, అడగడం అంటే ఇంకా మనకు తెలిసిందే అది ఏ విధంగా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అడగడం అంటే పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మ దేని కొరకు అంటే తెలివి, వివేచన, జ్ఞానము మెయిన్. ఇవి కావాలి. వీటిలో నుంచి మనకు నెమ్మది, ఓర్పు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ మనము ఏమైతే ఇక్కడ పైన ఏమైతే అడిగామో వాటిని పొందుకునే దాకా వెతకాల. ప్రభువా ఇంకెంతకాలం, త్వరగా నాలో ఉన్న ఆశను ఫుల్ఫిల్ చేయి, కంప్లీట్ చేయి అని మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే వెతకడం. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే, దేవుని యందు విశ్వసించి ఉండటమే, మనం అడిగిన దాన్ని పొందుకునే దాకా విశ్వాసము, నిరీక్షణ కలిగి స్థిరమైన మనసుతో ఉండటమే వెతకడం. అంతేగాని అడిగేసి శరీరు అని ఉండడం కాదు. స్థిరముగా మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చెప్పినట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ కొండను చూసి సముద్రంలో పడుమంటే పడును అన్నాడు. 24వ వచనంలో ఏమన్నాడు? మీరు ఏమైతే అడుగుతున్నారో వాటిని అడిగినల్లను పొందుకొని ఉన్నామని సూచించమన్నాడు. అంటే విశ్వాసంతో మాత్రమే ఆ మాత్రం మనం చేయగలం. అలా ఎప్పుడైతే మనం విశ్వాసంతో చేయగలమో దానిని వెతకడం అంటున్నాడు దేవుడి ఇక్కడ. హల్లెలూయా. పొందుకునేంత వరకు. ఓకే, ఇక నా తట్టడం అంటే ఏం తట్టాలో తెలుసా? ఆశీర్వాదాలు, సమృద్ధి, ఈ లోకానుసారమైనది ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా. అంటే తట్టడంలోకి మనం అడిగినట్టు కూడా వస్తాయి. అంటే పరిశుద్ధానికి సంబంధించి కూడా. ఓకే, అంటే వాటి యొక్క విడివిడిగా చెప్తున్నాను. ఆ తర్వాత ఆశీర్వాదాలు అన్నీ కూడా
వస్తాయి. జస్ట్ లైక్ దాట్. అంటే టోటల్‌గా చెప్పుకోవాలంటే అడగడం, వెతకడం అనేది ఎవ్రీడే ఉంటుంది. తట్టడం అనేది మాత్రమే లిమిట్ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో. అదే ఆశీర్వాదాలు. మనం ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్ల కొలది అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండమన్నాడు. మనం వర్ధిల్లితే ఆత్మలో వర్ధిల్లితే చాలు ఆటోమేటిక్‌గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం అడిగేలా చేస్తాడు కూడా దేవుడు. హల్లెలూయా! ఓకే. అన్ని విధాలా మనం వాక్యాల్ని తెలుసుకొని ఉండాలి. ఒకే కోణంలో కాదు. ఓకే. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.